సో దోస్తులు తమ్ముళ్ళు ఫైనల్గానైతే మనం కరీంనగర్కి వచ్చేసినామన్నమాట. కరీంనగర్కి ఎప్పుడు వచ్చినా కానీ ఏ విలాల్మెంట్ వీడియో మీరు చూసినా కానీ మన మజిద్ భాయ్ దగ్గరనే వస్తాను నేను. కరీంనగర్లో ఇక్కడ తప్పితే ఏడికి రాను. మన హైటెక్ అని ఉంటుంది ఏడ మన ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గర డ్యామ్ పోయే రూట్లో ఇక్కడ తప్పితే నేను వేరే కాడ చెప్పాను. ఎందుకంటే ఇది ఆల్ ఇండియా తిరిగే బండి కాబట్టి మంచిగా ఉండాలి. ఫస్ట్ దీనికి ఏంటి బ్యాలెన్సింగ్ చేయాలి, నెక్స్ట్ వచ్చేసి విలాల్మెంట్ చేయాలి. బ్యాలెన్సింగ్ బయట ఎందుకు చేసుడు అంటే హోమ్లీ చిన్నగా ఉంటుందంట. నాకు ఇంతవరకు నాకు తెలియదు ఈ ముచ్చట. ఎందుకంటే జాగ్ మీద ఎక్కదంట, మీద ఎక్కేందుకు. సో ఇప్పుడు ఇక్కడనే చేస్తాం. దీన్ని చేసినాక మొత్తం 4 టైర్లు ఇప్పించేసి బ్యాలెన్సింగ్ చేసి నెక్స్ట్ విలాల్మెంట్ చేసినాక మళ్ళీ మనం నెక్స్ట్ మల్లెపూ వెళ్ళిపోవాలి దోస్తులు తమ్ముళ్ళు. సో తమ్ముడు కానీ ఇగో తమ్ముళ్ళని చూడచ్చు. తమ్ముడు ఒక్కసారి తమ్ముడు ఇప్పుడు చేస్తుండ నా బండి. తమ్ముడు థ్యాంక్ యూ, మంచిగా చేసి హైలైట్ చేయాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇటువంటి పిల్లలని నేను బాగా లైక్ చేస్తా. ఎందుకంటే తల్లిదండ్రుల గురించి ఈ టైం దాకా వచ్చి కూడా వీళ్ళు కష్టపడుతున్నారు. అర్థమైందా? కొంతమంది ఉంటారు తమ్ముడు, నువ్వు చూస్తావు ఆడ మీటింగ్లు కొట్టుకుంటా, కిరాయ కార్లు పట్టుకొచ్చుకుంటా, కిరాయ బండ్లు పట్టుకొచ్చుకొని షోలు ఇచ్చుకుంటా అప్పుల పాలైపోయి అయ్యా వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తారు. నేను చచ్చిపోతా, నాకు అది కావాలి ఇది కావాలని. అరే వేస్ట్ నా కొడుకులారా, పని చేసుకొని బతుకుర్రా, బాగుపడతారు. లేకపోతే సంకానాగిపోతారు. రేపటికి మీ అయ్య వాళ్ళ ముఖాలు చూసానా మారుర్రి, మంచిగా కష్టపడుర్రి. ఇటువంటి పిల్లలను చూస్తే దిల్స సలం కొట్టబుద్ధి అవుతుంది. వీళ్ళకి ఏమవసరం చెప్పుర్రి, వీళ్ళు ఎంజాయ్ చేయరాదా? పర్ఫ్యూమ్లు పెట్టుకొని అవి పెట్టుకొని అప్పులు చేసి ఎంజాయ్ చేయరాదా? కానీ వీళ్ళ గుణాలు అట్లా కావు. మా అయ్య వాళ్ళని మేము మంచిగా చూసుకోవాలి, మమ్మల్ని కన్నందుకు వాళ్ళని మంచిగా చూసుకోవాలి, వాళ్ళ దీవెనార్థులు తీసుకోవాలని ఇటువంటి పిల్లలు పనిచేస్తుంటారు. సో ఇటువంటి ప్రతి ఒక్క కార్మికునికి తెలిసే సలాం నిజాన్ని చెప్తున్నా. ప్రస్తుతానికైతే వర్క్ అయితే స్టార్ట్ అయింది. లిఫ్ట్ చేసిన టైర్లు మొత్తం వేరే ఉంది చూడొచ్చు. టైర్లు అయితే బెండ్ అయినాయి, ఎందుకంటే మనం హైడ్ చేయించినాం కాబట్టి బెండ్ అయినాయి. ఇప్పుడు విలాల్మెంట్ చేసినాక ఎట్లయితే చూడాలి. ఫాస్ట్ ఉంటుంది పని. అయిపోయి నిమిషం కూడా పట్టాలి. ఇవి ఆల్రెడీ బుక్, ఇవి కొత్తవి బుక్ చేసిన, ఇవి వస్తాయి ఇక పట్టీలు. బండిలో ఇది ఒక్కటే మైనస్ ఉంది అంతే. అయిపోయాయి 2 నిమిషాలు కూడా కావాలి తమ్ముడు. సూపర్ నువ్వు. సో బండి అయితే ప్రస్తుతానికి ఇది ఒక్కొక్క పని కంప్లీట్ అవుతుంది. ఇక దీన్ని బ్యాలెన్సింగ్ అంటారు. యాక్చువల్గా దీని మీద ఎక్కియాలి బండి. దీనిలో పెద్ద బండ్లు ఎక్కుతాయి అన్నట్టు, హోమ్ ఎక్కదన్నా చిన్నగా అయిపోతుంది. అంటే ఇది యాక్చువల్లీ ఇది లావట్టేది బండిని. మజిద్ భాయ్ అస్సలాముఅలైకుం, ఆయననే ఓనరు. అన్ని టైర్లు ఆల్ అవైలబుల్ ఉంటాయి అన్న దగ్గర. మొత్తం విలాల్మెంట్కి ఒకటి ఉంది ఆల్రెడీ. ఇది ఎక్కియ రాదన్నట్టు. ఇది బ్యాలెన్సింగ్ అంటే బ్యాలెన్సింగ్ అవుతుంది దోస్తులు. ఉందా బ్యాలెన్స్ ఊడిచిందా తమ్ముడు? ఉందా పోయిందా బ్యాలెన్సింగ్ అంటున్నా? ఓకే, అంతకుముందు అన్ని మీకు ఎత్తున్నావు మరి తిరుగుతుందా? ఇది బ్యాలెన్సింగ్ అన్నట్టు బండికి చూడొచ్చు. పోయిందా? ఘోరం ఉందిగా వ్యవస్థ దోస్తులు. ఇప్పుడు దీన్ని ఎట్లా సెట్ చేస్తావు అన్నాడు? ఇవేంటి ఇవే అంటే బ్యాలెన్సింగ్ దేనికి అన్నట్టు? టైర్ మన షేక్ కాకుండా. టైరు షేక్ కాకుండా అంటే బండి షేక్ అయితే చూడాలా? అంటే అది అక్కడనే ఎందుకు కొడుతున్నావు? మార్క్ చూపెడుతుంది, మార్కెట్ చూపెడితే నేను స్టేట్గా తీసుకోవాలి, మిషన్ స్టేట్గా తీసుకోవాలి. అబ్బరే విడ్డో డౌట్ అయినా ఆనే చూపెడుతుంది మిషన్. డౌట్ అయింది. ఓకే, ఇప్పుడు ఆ 10 ఇడిది కానట. ఓకే ఓకే డన్. ఓకేనా? మళ్ళీ పెట్టుడేనా? ఓ దోస్తులు చూడొచ్చు ఎన్ని కథలు ఉన్నాయి జోమ్నికి. మరి మన వెర్నాకు గింతగానం లేకుండా షిఫ్ట్కు వెర్నాకు అవి స్టిక్కర్స్ పెట్టుకోవాలి. ఓకే ఓకే, దానికి స్టిక్కర్లు ఉంటాయా? స్టిక్కర్స్ అంటే ఇది ఓల్డ్ అన్నట్ట? ఓల్డ్ బండి. అవి మ్యాగ్విల్స్ కా?
అది ముచ్చటేపు మరి డెక్స్లు ఉన్నాయి కాబట్టి ఇది మ్యాక్విల్ ఉన్నాయి కాబట్టి ఇవి దోస్తులు మ్యాక్విల్కి ఓకేనా దన్నా బ్యాలెన్స్ ఓకే సూపర్ అసలు తమ్ముడు పెద్ద టాస్క్లో ఉన్నట్టుందిగా ఒకటి అయిపోయింది బ్యాలెన్స్ అవుట్ ఉండేనా నాని చిన్న మరి నువ్వు అవుట్ చేసినావా మరి మరి ఎందుకు తీసేసినావు ఇంతకుముందు బరువులు ఉండగా ఇసొంటిది ఇసొంటిది ఉంటే తీసేసినావుగా పాతది మరి ఫస్ట్ చెక్ చేయలేను ఫస్ట్ ఉండదు అది తీసేస్తే మన బ్యాలెన్స్ 100% అవుట్ అనేది తెలుస్తుంది గాలి టెక్నాలజీ కూడా లేటెస్ట్ టెక్నాలజీ వాటా వాటి ఓకే డన్ ఈ ట్యూబ్లెస్ అటు బా ట్యూబ్లెస్ ట్యూబ్లెస్ ఓకే నెక్స్ట్ అది అయిపోయినాక ఇంకా బ్యాక్ సైడ్ అన్నట్టు అంటే ఎట్లుంటుంది చూడురుగా సో ఇవన్నీ డెక్స్లు ఏవైతే ఉన్నాయో ఓన్లీ ఈ టైర్ కూడా స్టీల్ టైర్లే ఇవి తీసేస్తానే ఇవి పెట్టా టోటల్ 6 మ్యాక్విల్లు కావాలి 6 టైర్లు కావాలి మంచి కంపెనీ బ్రేక్ స్టోన్ కన్నా ఏదైతే మంచి కంపెనీ ఉందో ఆ మంచి కంపెనీ టైర్లు ఎత్తా ఇప్పుడు ఇంత మందం మనకు తిరిగే మందం అయితే ఈ టైర్లు వాడతా నెక్స్ట్ ఒక 6 టైర్లు 6 ఎందుకంటే 2 డెక్స్లు ఉండాలి మనకు ఎందుకంటే మనం ఎటు తిరిగినా కానీ మనకు ఏడ పంచారైనా ఏ అడవిలా కొన్ని వందల కిలోమీటర్ల జర్నీ ఉంటుంది అది సో జాగ్రత్తగా ఉండాలి మనం పోయినప్పుడు ఆల్ ఇండియా టూర్ అంటే ఆషామాషి కాదు ఏదో ఇట్లా లడాఖ్కి పోయినాం ఇట్లా వచ్చినాం అనేది కాదు ఇట్లా గోవా పోయి వచ్చేది కాదు మంచిగా తిరిగేది ఉంటుంది కాబట్టి ఆరామ్సే తిరిగేందుకు ఆరామ్సే బండి కండిషన్ ఉంటుంది నడుతుంది సో కంటిన్యూ కానిగాను బాగా ఎమోషనల్ అయిపోతున్నాను నేను ఎందుకంటే ఇది వేరే ఉంది కథ ఉందా బ్యాలెన్స్ అవుటేనా గంట అవుట్ కాలేదా ఓకే సూపర్ మళ్ళీ ఎందుకు పెడుతున్నావు మరి కొత్తగా పెడతాను పాత తీసి కొత్తగా పెడుతున్నా కదా ఓకేనా 5 అయినా 10 అయినా రావాలన్నా ఇంత ముందు 10 లోపు ఉండాలి 0 అంటే ఇంకా ఓకేనా ఓకే అసలు బ్యాక్ టైర్లే చూడాలి ఛాలెంజ్ అది మనం బ్యాక్ టైర్లు ఇవి మొన్న కొత్తగానే ఉన్నాయి కాబట్టి టైర్లు ఇవి చేసినట్టు ఉన్నారు అసలు బ్యాక్ సైడ్లో ఉంటుంది మజా 40 అయినా ఏదైనా 40 ఓమ్ని కాబట్టి 40 కార్ అయితే 35 టెక్నాలజీ వాడేస్తున్నాం మొత్తం హైటెక్ అంటే హైటెక్ ఉందిగా మొత్తం అంటే 46 ఉండేనా 46 ఉల్టా గాలి తీసింది ఇప్పుడు ఇది ఓకే డన్ చలో బండి కాడికి ఇక ఫస్ట్ ఇవి ఎందుకంటే మనం కొంచెం విలాల్మెంటే మెయిన్ టైర్ ఎంత బెండ్ ఉంది చూసినా లోపలికి బండి హైట్ అవుతుంది చేసినాం కదా మరి ఆల్టరేషన్ చేసినాం కాబట్టి ఉరికొచ్చినాం విలాల్మెంట్కి ఇంత హైట్ చూసినా ఏదైనా హోమ్ నీకు నువ్వు ఫస్ట్ మనమే ట్రై కేరళ తర్వాత అంత ప్రయోగం చేసింది నేనే అర్థమైందా కేరళ తర్వాత ఇది నా సొంత టాలెంట్ ఇది ఓన్ టాలెంట్ ఇది ఏ టాలెంట్ అంటే ఆటో నడిపిన టాలెంట్ ఇది అప్పి ఆటో నడిపినప్పుడు దాని కింద లబ్బర్ల కింద కట్ చేసి ఎంతం ఆ తెలివిని తీసుకొచ్చి ఇక్కడ వాడిన మిషన్ పెట్టరాదు 2 నిమిషాల్లో ఎక్కేదానికి పెట్టాలి సరే కానీ
మంచిగా ఉంటే మంచిగా ఉంటుంది. ఏయ్ కావాలని చెప్తున్నావు గతానం తీసుకోవాలన్న న్యాచురల్గా చిన్నగా బాగా రెడీ పని వచ్చింది నాకు చేసిన డైరెక్ట్ ఇల్లే పోవాలా దోస్తులు ఇంకా నడు చలో ఏ వీడియోలైనా ఈడ కనబడతాడు నాకు నా వీడియోలలో. ఎందుకంటే తమ్ముడు వీడు కూడా పాత ఓల్డ్ మంచిగా చెప్తాడు. ప్రామిస్గా చెప్తున్నా. కింద వరకరే చెప్తున్నా గాడా కింద గాడాకరే మీరు డైరెక్ట్ 50 పడిన అంట దోస్తులు. నాకు అర్థం కాదు. నేను ఎప్పుడు కొన్నా 50 పట్టు 10-15 సార్లు వచ్చినా ఈ షాప్కి. ఎప్పుడు వచ్చినా మనోడే చేస్తాడు. బ్యాక్ సైడ్ పని స్టార్ట్ అయిపోయింది. మొన్ననే వేయించిన ఫస్ట్ స్టిక్కర్ నేను పర్సనల్ వేయించిన. స్టేట్ ఉన్నాయి టైర్లు. ఇవి కూడా కమాన్ పట్లు చేపియాలి. ఇవి ఇప్పుడు నెక్స్ట్ ఈ వర్క్ కూడా ఉంది. ఇక్కడ ఈ కమాన్ పట్లు ఉన్నాయా ఇవి రెండు ఇప్పించేసి కొంచెం హైడ్ చేయాలి బండిని. ఎందుకంటే ముంగడ చేసిన హైడ్ కానీ వెనక చేయలే. చూడొచ్చు మీరు ముంగడ హైట్ ఉంది. జాగ ఎక్కితే లెవెల్ కనబడుతుంది చూడొచ్చు. అంటే ఇంత హైట్ లేపాలి దాదాపు. ఇదిగో ఈ హైట్ లేపాలి 4. ఇప్పుడు లెవెల్ కనబడుతుంది బండి. ఇంత హైట్ అయితే బండి లెవెల్ కనబడుతుంది చూడొచ్చు. చూసాను ఇంత హైట్ లేచింది బండి కూడా. అర్థమవుతుందా? లెవెల్ కనబడుతుంది చూడు. ఇంత హైట్ లేస్తుంది. ఇప్పుడు ఇంత హైట్ లేపాలి. సూపర్ అసలు. ఫస్ట్ వేసిన స్టిక్కర్ ఇదే బండికి. బర్త్డే గిఫ్ట్ ఇది నాది. చలో స్టార్ట్. బ్యాక్ సైడ్ దీనిలో గ్యాస్ బుడ్డి లేదు. గ్యాస్ బుడ్డి కావాలి. ఇగో గ్యాస్ బుడ్డి స్పాట్లో టెక్నాలజీతో పని అయితే చూడు. ఇది ముచ్చట. ఇగో ఇది గ్యాస్. ఇది ఈ బొక్క చూసి రవతలు కనబడుతుంది. ఇలా గ్యాస్ బుడ్డి పైకి వస్తుంది. అది కూడా పెట్టి చేయాలి మనం. ఇటు సైడ్ ఎంత స్పాట్లో అసలు గ్యాప్ మొత్తం టైర్ ఇప్పి పారుతున్నావుగా. సరే ఇది కూడా చెప్పారు. డెంటింగ్ పనులలో ఇది కూడా చెప్పారు. ఇది ఆల్రెడీ ఈ లైట్లు ఈ బంపర్ ఫ్రంట్ బంపర్ రెండు కూడా బుక్ చేసిన వస్తున్నాయి. బుక్ చేసినాం. విలాల్మెంట్ చూడొచ్చు. ఆడికి వెళ్ళి దీని ఉంటుంది. విలాల్మెంట్ చేస్తారు. ఇప్పుడు దీని మీద మన బండి వస్తుంది. ఇప్పుడు దీన్ని అట్లా ఇట్లా పెద్ద బండి ఉంటే దీని మీద ఆడుతున్నాయి. మన బండి కూడా బ్యాలెన్సింగ్ చేస్తుండే. బట్ మన చిన్నది కాబట్టి దాని మీద ఫ్రేమ్ మీద రాదు. అట్లా ఉంటుంది. ఇప్పుడు దీనిలో దిగి వర్క్ చేయాలి. ఏ టైర్ అయినా అవైలబుల్ ఉంటుంది. టైర్లు అవైలబుల్. అన్నా మీ పేరేంటిదన్నా? మీ పేరు అన్నా? अजीत भाई अरे से अब गाड़ी बनाते बराबर नहीं कैसा बनाया कौन से टायर अवेलेबल है भाई तुम्हारे पास? एकोमा मिलता आपके पास? हाँ मिल जाता है। हाँ मिल जाता। चलो एकोमा टायर 6 कितने में मिलते हैं भाई? सिलसिले में मेरा दोस्त है फिर देख के बोलो. पूरे ब्रांच में जाते हैं. మోహిత్ పై పే చెప్తే కంప్లీట్ ఫుల్ డిస్కౌంట్. అన్న మన దగ్గర అన్ని బ్రాండ్స్ అవైలబుల్ ఉన్నది. లైక్ సిఎట్ వచ్చేసి మనకు అథరైజ్ డీలర్ ఉన్నాం. జేకే దొరుకుతుంది, యోకామా దొరుకుతుంది, అపోలో దొరుకుతుంది, ఈవెన్ బ్రిస్టోన్ కూడా దొరుకుతుంది మన దగ్గర. ఏ టైర్ అయినా కానీ మార్కెట్ నుంచి కంపేర్ చేసుకుంటే మన దగ్గర ఒక రీజనబుల్ రేట్లో ఉంటుంది. అందరికన్నా తక్కువనే ఉంటుంది. ఇంకా సర్వీస్ వచ్చేసి కూడా కంప్లీట్ సేమ్ షోరూమ్ లాగా సర్వీస్ ప్రొవైడ్. ఒక బండి ఎంతసేపట్లో డెలివరీ చేస్తారు మీరు ఒక విలాల్మెంట్కి బ్యాలెన్సింగ్ వస్తే? లైక్ ఆల్మోస్ట్ ఒక 20 to 25 minutes లోపల 25 minutes కంప్లీట్ అవుతుంది. ఓన్లీ విలాల్మెంట్ అని వస్తే ఎంతసేపు అవుతుంది? ఒక
ఒక 10-15 నిమిషాల్లో అయిపోతుంది. స్పోర్ట్స్ కార్స్ వీటికి చేస్తారా మీరు? ఏదైనా కానీ, ఏ వెహికల్ అయినా కానీ, ఏ బ్రాండ్ అయినా కానీ. సో దోస్తులు ఇదన్నమాట, అందరు వచ్చేది చాలా పెద్ద షాప్ ఇది. రేట్స్ ఏమైనా రీజనబుల్ ఉంటాయా లేదా అటు ఇటు ఉంటాయా? మనం అన్ని రేట్స్ కంప్లీట్ రీజనబుల్ రేట్స్ ఉంటుంది. మిడిల్ క్లాస్కి అందుబాటులో ఉంటుందా రేట్లు? 100%. ఇంకా డ్రైవర్స్ కానీ, ట్యాక్సీ రేట్స్ కానీ, ఇటువంటి వెహికల్స్ ఉంటే ఇంకా రీజనబుల్ రేట్స్లో చూపిస్తాం. ఓకే, థ్యాంక్ యూ. సో ఇదన్నమాట, చూసిరుగా ఇక మజిద్ భాయ్ మంచిగా సిస్టమ్ కాడ కూర్చున్నాడు. మోయిజ్ భాయ్ని దేక్తలేడు, ఉన్న ముచ్చట ఏందో అంటే ఫోన్లలేనా ఇక లైవ్లోకి వస్తే దేకా మమ్మల్ని. సో మన బండి పని నడుస్తుంది, మర్చిపోయినా దోస్తులు. అన్న కూడా పరిచయం అయ్యాడు. అన్న అన్న కాంగ్రెసా అన్న? మా మజిద్ భాయ్ తెలుసా? మజిద్ భాయ్ శిష్యుని నేను. ఆయననే నాకు రాజకీయ ప్రవేశం చేసింది ఆయననే నాకు, మజిద్ భాయ్. సో సత్యమన్న గిట్లా అందరి దగ్గరనే, అందరి నంబర్లు ఉంటాయి. నేను చేసినా నీకు చూపెడతా ఫోటోలు కొన్ని. కాంగ్రెస్ పార్టీ అన్న బ్యాలెన్స్ ఉంటుంది అన్న? బాగా ఏం కావాలి, లైట్గా. బంపర్ అయితే అంగడైపోయింది ఇగో. చూడ కింద ఇప్పుడు దిగుతా చూడు బండి. ఏంది అది ఒకటిసారి ఇది చలో. దీని స్టిక్కరింగ్ మాడిఫై అబ్బో బాగా పని ఉంది. ఇప్పుడు ఇక ఒక నెల 2 నెలలు దీని వెంబడినే పడాలి కదా, అప్పుడు కానీ బండి మస్తు కాదు. ఇది విధానమెంట్ మీదకి ఎక్కువ అందరూ స్మార్ట్ ఫోన్ కింద కూడా ఎక్కువ. మన బండి కింద పరిస్థితి ఇది చూడొచ్చు. మొన్ననే డబ్బు వేయించింది, ఇది స్టెప్ ఇంది ఇది. ఓకే, ఇది చూడరు దోస్తులు. నేను మొన్ననే కొత్తగా వేసింది, వైరింగ్ మొత్తం కాలింది. 2 వైర్లు వేసినా, ఇక డబ్బా కొత్త వేసింది, ఇక చేయగాలింది. ఇగో రాత్రి మంటలు వేసినాయి బండ్లకి వెళ్ళి. ఆ వీడియో పెట్టాలి ఎందుకని చెప్పేసి. ఇది పరిస్థితి బండి కింద. పెట్రోల్ ట్యాంక్ ఇది. ఓకే, ఇదైతే హౌసింగ్ మీకు తెలుసు ఆల్రెడీ. ఇక కమాన్ పట్లు ఇవి పెంచాలి హైడ్వేర్ కానీ, అంటే ఇవి ఇంకొక 2 కమాన్ పట్లు వేయాలి, ఇటు 2 వేయాలి. ఇంకైతే శిలుమ అయితే ఏం లేదనుకోది. ఇది మన బండి గ్రౌండ్ వర్క్. ఇది వైర్లో కొత్త వేసినాం మొన్ననే. మొత్తం బండికి అడిగిపిస్తేనే గిట్లు ఉంది. మేము మొన్న వేసినాం, దీనిలో తెలుసు మీకు ఆల్రెడీ, బ్యాకింగ్ సౌండ్ రాకుండా. ఇది పరిస్థితి బండిది. కింద అయితే పరిస్థితి ఉంది. సో మీద పోయి కూడా ఒకసారి టెస్ట్ చేద్దాం. హారన్ చాలా పెద్ద హారన్ ఉంది బండికి. పీక్ పారేసి కొత్తది వేయాలి. ఏం హారన్ ఇది అమ్మ జీవితం. బంపర్ వెల్డింగ్ ఉంది. ఇది తీసేయాలి బంపర్, కొత్త మోడల్ బంపర్ పెట్టాలి దీన్ని. నడవై మనకు పట్టి ఇది బయట. ఇది పరిస్థితి బండి పెడుతుంది. కొత్త కూడా పెట్టేసింది. సో ఇప్పుడు దీన్ని కింద పోయి సెట్ చేస్తారు. డెవలప్మెంట్ ఉంది ఆ టైం దాకా దీనిలో తీయాలి. ఓమ్ని మారుతిలో ఉంటుంది. మారుతి ఓమ్ని తీసుకోవాలి. సెలెక్ట్ అయింది ఓమ్నిది. ఓమ్ని ఓకే. విలాల్మెంట్ చెప్పు ఎట్లుందో. బండి విలాల్మెంట్ పోతే నాకు ఎందుకంటే ఇవన్నీ ఇంట్లో చూడు టైంలో చక్కగా కావాలి అవి. అది ఎందుకంటే నేను వేయించిన కదా రబ్బరు, కాబట్టి అవి ఇప్పుడు చక్కగా కావాలి. మరి ఏమంటారో చూడాలి.
ఏమై పాడైతుంది ఎలాగ ఇక పెట్టేసి స్టేజ్ తగ్గకుండా కింద బండి కింద బండి నడుస్తుంది ఆల్రెడీ. చూడొచ్చు ఇప్పుడు తమ్ముడు మొత్తం అన్ని పనులు చేస్తున్నావు. ఈ పని ఆ పని ఏది ఇచ్చి పెడతలేవా? అవుతుందా తమ్ముడు? ఆ? అబ్బా లైట్లు కూడా ఉన్నాయి దీంట్లో, ఏది కూడా డ్యామేజ్ కాకుండా. ఇది లూజ్ చేసిండు నట్టు, ఇది కూడా లూజ్ చేసిండు. ఇప్పుడు టైర్లు చక్కగా అవుతాయా? బాగా బెండ్ ఉన్నాయి ఐడి కార్డ్కి, ఫుల్ టైట్ నడుస్తుంది ఇప్పుడు వ్యవస్థ. ఇప్పుడైనా మంచిగా కనబడుతుంది వీడియోలో బండి చూడవచ్చు. ఇది కిందనైతే ఏం హోల్స్ అయితే లేవు, ఎందుకంటే లాంగ్ పోతే మనం బండ్లు మునుక్కుంటా బండలకి వెళ్ళి దాంట్లోకి వెళ్ళిపోతాం కదా. సో నో ప్రాబ్లం, ఇంతవరకు అయితే ఓకే మంచిగా ఉంది. సైలెన్సర్ బాగా పెద్ద ఉంది. ఇది పరిస్థితి. వైర్లు అయితే 2 వైర్లు కొత్త చేసినాం మొన్న. బ్యాటరీ బాక్స్, ఇది బ్యాటరీ బాక్స్ పోయింది. దీంట్లో ఎర్త్ అయిపోయి మొత్తం మంటలు వేసి చెప్తున్నా ఇప్పటికీ చేయి కాలింది ఘోరంగా. ఏం చూస్తున్నావు? అలాగే వేరే రెడ్లు ఉన్నాయి ఇప్పుడు. ఇది దింపితే అవుతా ఒకసారి దింపు. అవుట్ అయిన రెడ్ గ్రీన్ 45, గ్రీన్ 45. ఓకే ఓకే ఓకేనా టైర్లు? మరి రెండు ఉన్నాయి కదా టైర్లు, ఇంకా 2 టాక్లు వేసుకున్నాం కదా మనం. టాక్లు వేసుకున్నాం కదా, వేసుకుంటే టైర్లు 1 సైడ్ అది కూడా ఏమి ఉండగా ఏముంది. విరాల్మెంట్ పర్ఫెక్ట్ ఉంటే చాలంటావు. పర్ఫెక్ట్ రైడ్ చేసుకోవాలి. అరే కొంచెం సక్క అయిందిగా టైరు, కొంచెం వేరే కవర్ ఇంకా సక్క చేయరాదా ఇంకా టైర్లు? ఇది చూపెట్టినట్టు మనకి. ఓకే అటు ఎందుకు చూస్తుందంటే సిస్టమ్ అన్నీ చూసుకోవాలి. పరిచయం చెప్తుంది మళ్ళీ ఏమైనా మళ్ళీ సెట్టింగ్ దిగిందా? టైర్ చూసుకుంటాను పోయింది సెట్టింగ్ అయితే. ఓకే అయిపోయినట్టా తమ్ముడు? థ్యాంక్ యూ వెరీ మచ్, లవ్ యూ బ్రదర్. నీ అసంటోళ్ళకి నేను సపోర్ట్ చేసేది ఇప్పుడైనా ఎప్పుడైనా. చలో ఎక్కడ ఉంది చూపెట్టి సార్ విలాల్మెంట్ ఆడ ఎట్లా నువ్వు పసి కట్టేసినావు? రెడ్ ఉన్నాయి కదా. అవును రెడ్ మీద కూడా 2 రెడ్ ఉన్నాయి. అవసరం లేదు, 340 4 సాక్స్ ప్రాబ్లం ఉంది. అదేం కదా అందరూ ఏం కాదు, సాక్స్ ప్రాబ్లం అది. ఓకే నెక్స్ట్ ఇంకోటి రెడ్ ఉంది 232. అదే అదే లెఫ్ట్ సైడ్ మన రైట్ సైడ్ సాక్స్ ప్రాబ్లం అది. ఓకే అది అంతా ఏం కాదు. కిందే 2 53, 38, 37 ఉన్నాయి. అవి బరాబర్ ఉండాలి మనకి. ఓకే డన్ తమ్ముడు. మొత్తానికి అయితే బండి అయితే కింద అయిపోయింది పని. రైట్ ఇప్పుడు ట్రయల్ చూస్తారు చూడాలి. ఇది పర్సన్ బండి పరిస్థితి ఇది. చలో విలాల్మెంట్ కంప్లీటెడ్. వస్తువులు చూడవచ్చు, విలాల్మెంట్ పని కంప్లీట్. పేరు మహేష్, 2 అన్నదమ్ములు ఉంటారు. సౌండ్ సిస్టమ్ చేపియాలంటే ఓన్లీ మల్లెపూ అంటే అయిపోయి కరీంనగర్లో, హైదరాబాద్ కాదు ఎక్కడ పోయినా అటువంటి సౌండ్ సెట్ కాదు. అక్కడికి పోయి మనం ఇప్పుడు దీనిలో స్క్రీన్, స్పీకర్స్, సైడ్ ప్యాడ్స్ అన్నీ చేపియాలి. నెక్స్ట్ వీడియో అది రాబోతుంది, ఖచ్చితంగా చూడరు. బండి గురించి టోటల్ చేపించే ప్రతి ఒక్క వీడియో వస్తుంది. సో ఫైనల్గా లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అన్న బెల్ ఐకాన్ ఎవ్రీ అప్డేట్. మోయిజ్ భాయ్ 1 యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన హోమ్ని ఆల్ ఇండియా టూర్ తిరగబోతుంది దోస్తులు. మోయిజ్ భాయ్ అంటే అరే జాగ్రత్త పర్వాలేదు, సామ్య ఫరక్ జ్ఞానం ఆకి గిరిగిరి వెళ్ళిపోవాలా దోస్తులు.